అండి, గుడ్ మార్నింగ్. సో ఈ రోజు మన క్లాస్ వచ్చేటప్పటికి సాటర్డే స్పెషల్ లైవ్ క్లాస్ ప్రతి వీక్ సాటర్డే ఉంటుంది. సో అందులో భాగంగానే ఈ రోజు బేసిక్ స్టాక్ మార్కెట్ కోసం మనం మాట్లాడుకోబోతున్నాం. ఆల్రెడీ మీ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది నేను పాస్ చేశాను. సో ఈ రోజు ఏ టాపిక్ అనేది అయితే ఉంటుంది అనేది, సో అందులో భాగంగానే ఈ రోజు మనం ఆ టాపిక్ మొత్తం కవర్ చేయడానికి అయితే ప్రయత్నిద్దాం. అండ్ ఫస్ట్ ఈ రోజు మనం తీసుకున్న పాయింట్ ఏంటంటే స్టాక్ ధర దేని ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఓకే, మార్కెట్ లో మనకి స్టాక్ ధర అనేది అయితే ఎప్పటికప్పుడు అయితే ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. సో ఈ ధర ఏదైతే ఉందో ఈ ధర ఏదైతే ఉందో ఏ విధంగా నిర్ణయించబడుతుంది, సో ఎవరు డిసైడ్ చేస్తారు అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే స్టాక్ ధరలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా సరఫరా మరియు డిమాండ్ ప్రకారం మారుతూ ఉంటాయి. ఓకేనా, స్టాక్ ధరలు మార్కెట్ లో సరఫరా మరియు డిమాండ్ ప్రకారం మారుతూ ఉంటాయి. ఓకేనా, స్టాక్ ధరలు అనేవి మార్కెట్ లో దేని ప్రకారం మారుతూ ఉంటాయి అంటే సరఫరా మరియు డిమాండ్. అంటే ఒక కంపెనీకి సంబంధించిన ఏదైనా ఒక కంపెనీకి సంబంధించిన స్టాకులపై డిమాండ్ ఎక్కువగా ఉంటే ఏమవుతుంది? ఏదైనా రిలయన్స్ కంపెనీ ఉందనుకుందాం. ఏదైనా ఒక కంపెనీకి సంబంధించిన స్టాక్స్ పై, సో రిలయన్స్ స్టాక్స్ అనేవి అయితే ఇక్కడ మనకు ఉన్నాయి. ఓకే, సో ఈ స్టాక్స్ పైన డిమాండ్ ఎక్కువగా ఉంటే, సో డిమాండ్ అనేది డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటే ఏమవుతుంది? ఆటోమేటిక్ గా వాటి ధర అనేది అయితే పెరుగుతుంది. సో అదే విధంగా సరఫరా ఎక్కువగా ఉంటే, ఏమవుతుంది? దాని ధర అనేది మనకి తగ్గిపోతుంది. ఇది సో ఏదైనా మార్కెట్ లో ఏదైనా ఒక కంపెనీ ఉందనుకుంటే ఆ కంపెనీ యొక్క స్టాక్స్ ఏవైతే ఉన్నాయో స్టాక్స్ కానీ డిమాండ్ ఎక్కువగా ఉంటే మార్కెట్ ధర అనేది తగ్గుతుంటుంది. సో అదే టైంలో సరఫరా వాల్యూ ఎక్కువ ఉన్నట్లయితే మార్కెట్ ధర అనేది తగ్గిపోతుంది. అయితే స్టాక్ ధరలు పెరిగేది లేదా తగ్గేది పరిస్థితి కేవలం ఏంటంటే ఈ సరఫరా మరియు డిమాండ్ మాత్రమే కాకుండా ఇతర అంశాలపైన కూడా మనకి ఆధారపడి ఉంటుంది. సో ఇది ఏదైతే ఉందో ఓన్లీ డిమాండ్ మరియు సరఫరా ఈ రెండింటి మీద కాకుండా ఇతర అంశాల మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అవేంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఎగ్జాంపుల్, ఒక కంపెనీ పనితీరు ఆ యొక్క కంపెనీ పనితీరు యొక్క అంశం అనేది కీలకమైనదిగా ఉంటుంది. ఎందుకంటే కంపెనీ నష్టాలు ఉన్నప్పుడు పెట్టుబడిదారులు ఆ కంపెనీ స్టాక్ ను విక్రయించడానికి అయితే మొగ్గు చూపుతారు. ఏదైనా కంపెనీ నష్టాల్లోకి వెళ్ళిపోతుంది అనుకుంటే, సో ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు? మాక్సిమం ఆ స్టాక్ ను అమ్మేయడానికే చూస్తారు. ఓకే, అండ్ అదే ఆ టైంలో ఏమవుతుంది? స్టాక్ ధర అనేది అయితే తగ్గిపోతుంది. ఓకే, ఆ టైంలో స్టాక్ ధర అనేది అయితే తగ్గిపోతుంది. దీంతో ఆర్థిక పరిస్థితులు కూడా ముఖ్యమైన పాత్ర అయితే పోషిస్తుంది. అంటే కంపెనీ యొక్క ఆర్థిక ఫలితాలు బలంగా ఉంటే ధరలన్నీ పెరుగుతాయి. ఎప్పుడైతే కంపెనీ యొక్క ఆర్థిక ఫలితాలు అనేవి వీక్గా ఉంటే ఆటోమేటిక్ గా ధరలు అనేవి అయితే తగ్గిపోతుంటాయి. సో ఏంటంటే ఇక్కడ ఈ ఆర్థిక అసమర్థ, అదే విధంగా నష్టాలు ఉంటే ధరలు అనేవి తగ్గిపోతుంటాయి. అండ్ పరిశ్రమ ట్రెండ్ కూడా మనకి ఇక్కడ ముఖ్యంగా ప్రభావితం చేస్తుంది. ఇక్కడ ఏమేమి చేస్తా ఒకసారి ఇక్కడ మనం ఇక్కడ పర్టికులర్ ఏంటంటే ఆ కంపెనీ నష్టాలు ఉంటాయి. కంపెనీ నష్టాల్లో ఉన్నా ఆటోమేటిక్ గా ధరలు అనేవి అయితే తగ్గిపోతుంటాయి. సో అదే విధంగా ఎందుకంటే ఇక్కడ కంపెనీ నష్టాల్లో ఉంటే ఇన్వెస్ట్ అనేవారు అమ్మడానికి అయితే విక్రయిస్తుంటారు. సో అదే విధంగా ఆర్థిక పరిస్థితులు కూడా చాలా ఇంపార్టెంట్ కంపెనీకి. ఆర్థిక పరిస్థితులు కూడా ముఖ్యమైన పాత్ర అయితే పోస్తాయి. ఒకవేళ రిజల్ట్స్ వాటి యొక్క ఫలితాలు అనేవి బాగున్నట్లయితే ధరలు అనేవి పెరుగుతాయి. సో అదే విధంగా ఫలితాలు బాగాలేకపోతే ధరలు అనేవి అయితే తగ్గుతాయి. సో ఇంకోటి ఏంటంటే పారిశ్రామిక ట్రెండ్. పరిశ్రమ ట్రెండ్ అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఎగ్జాంపుల్, ఒక పరిశ్రమలో ఒకే రంగానికి సంబంధించిన ఒక పరిశ్రమలో మంచి అభివృద్ధి ఉంటే ఆటోమేటిక్గా ఆ రంగంలో ఉన్న ప్రతిదీ కూడా స్టాక్ ధరలు అయితే పెరుగుతుంటాయి. సో అదే విధంగా అదే పరిశ్రమలో అదే రంగంలో సరిగా లేకపోతే, సో ఆర్థికంగా వీక్ ఉన్నట్లయితే ఆ రంగంలో ఉన్న ప్రతి కంపెనీ యొక్క స్టాక్ అనేది ధరలు అనేవి ఆటోమేటిక్ గా అనేవి అయితే తగ్గడానికి అయితే ఆస్కారం అయితే ఎక్కువగా ఉంది. అలాగే పెట్టుబడిదారుల సెంటిమెంట్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇది పెట్టుబడిదారులు
సెంటిమెంట్. పెట్టుబడిదారుల సెంటిమెంట్ కూడా ధర నిర్ణయంలో ముఖ్యమైనదిగా ఉంటుంది. మార్కెట్లో సమకాలీన పరిస్థితులు, వార్తలు, ఆర్థిక పరిణామాలు, ఏదైనా ప్రభుత్వ విధానాల మార్పు కూడా స్టాక్ ధరలపై ప్రభావం చూపగలవు. ఓకే. మార్కెట్లో సమకాలీన పరిస్థితులు మరియు వార్తలు, ఆర్థిక పరిణామాలు, లేదా లైక్ ఇవే ఏవైతే ఉన్న మార్కెట్లో సమకాలీన పరిస్థితులు, సమకాలీన పరిస్థితులు అండ్ న్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్. వార్తలు. సో ఈ పెట్టుబడిదారుల సెంటిమెంట్ అంటే ముఖ్యంగా ఏంటంటే ఆ పెట్టుబడిదారుల సెంటిమెంట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే సమకాలీన పరిస్థితులు, వార్తలు, సో అదే విధంగా ఆర్థిక పరిణామాలు అండ్ ఏదైనా ప్రభుత్వ విధానాల మార్పులు. అండ్ నెక్స్ట్, సో ఇవి మనకి ఏంటంటే ముఖ్యంగా ఈ స్టాక్ ధర ఏంటంటే సరఫరా మరియు డిమాండ్ తో పాటు మనం చూడాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో, సో ఈ అంశాలన్నీ కూడా చూసుకున్నట్లయితే మనకి స్టాక్ ధరలు పెరగడానికి పడిపోవడానికి రీజన్స్ అయితే కనిపిస్తుంది. కంపెనీ నష్టాల్లో ఉన్నా, లేదంటే ఆర్థిక పరిస్థితుల తీవ్ర ప్రభావం, సో పరిశ్రమ ట్రెండ్, పెట్టుబడిదారుల యొక్క సెంటిమెంట్. ఈ పెట్టుబడి యొక్క సెంటిమెంట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మనకి సమకాలీన పరిస్థితులు, వార్తలు, ఆర్థిక పరిణామాలు, ప్రభుత్వ విధానాలు, మార్పులు. సో ఇవన్నీ కూడా ఒక స్టాక్ ధరను అనేది నిర్ణయించడం అయితే జరుగుతుంది. అండ్ స్టాక్ ప్రైస్ అంటే ఏంటి? సో జనరల్ గా ఏంటంటే స్టాక్ ప్రైస్ అంటే ఏంటి? సో ఇందులో మనం కొన్ని బేసిక్ థింగ్ అని కొన్ని బేసిక్ కాన్సెప్ట్ అనేది అయితే మనం తీసుకున్నాం కాబట్టి, సో స్టాక్ ప్రైస్ అనేది ఏంటంటే ఒక్కో స్టాక్ యొక్క ప్రస్తుత మార్కెట్ విలువ. అంటే మనకు ఒక్కొక్క స్టాక్ ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి ప్రస్తుత మార్కెట్ విలువ ఏదైతే ఉందో, సో ప్రస్తుత మార్కెట్ విలువ మనం స్టాక్ ప్రైస్ అంటాం. సో స్టాక్ యొక్క ప్రస్తుత మార్కెట్ విలువ. స్టాక్ యొక్క ప్రస్తుత మార్కెట్ విలువ అంటే ఇది జనరల్ గా ఏంటంటే రోజువారీ ట్రేడింగ్, డిమాండ్ మరియు సరఫరా ఆధారంగా అయితే డిపెండ్ అయి ఉంటుంది. దేని మీద? సో జనరల్ గా మనకి ఏంటంటే ట్రేడింగ్, సో అదే విధంగా డిమాండ్, సో అదే విధంగా మార్కెట్ వాల్యూ, సో సరఫరా. సో ట్రేడింగ్, డిమాండ్, సరఫరా, ఈ స్టాక్ యొక్క ప్రస్తుత మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం స్టాక్ ప్రైస్ అంటాం కాబట్టి, సో ప్రెసెంట్ ఏంటంటే ఇది మనకి ఈ మూడింటి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ట్రేడింగ్, డిమాండ్ అండ్ సరఫరా. సో దీన్ని బట్టి ఏంటంటే స్టాక్ ప్రైస్ అనేది అయితే మారుతూ ఉంటుంది ఇక్కడ మనకి. అండ్ స్టాక్ ప్రైస్ మార్కెట్ లో జరుగుతున్న ట్రేడింగ్ సమయంలో నిర్ణయించబడుతుంది. అంటే ప్రెసెంట్ మార్కెట్ లో ఏ విధంగా అయితే ట్రేడింగ్ జరుగుతుందో ఆ సమయంలోనే మనకి స్టాక్ ప్రైస్ అనేది అయితే మారిపోతూ ఉంటుంది, నిర్ణయించబడుతుంది. అంటే ఏదైనా కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఆ రోజుకి ఇవ్వబడే కొనుగోలు లేదా విక్రయం ధర. సో ఇది మనకి రైట్ మీనింగ్. ఏదైనా కంపెనీ ఏదైనా కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఆ రోజుకి ఇవ్వబడే కొనుగోలు లేదా విక్రయ ధర. కొనుగోలు లేదా విక్రయ ధరనే మనం స్టాక్ ప్రైస్ అని అంటాం. అండ్ నెక్స్ట్, వాల్యూ అంటే ఏంటని చూద్దాం. ఓకే. ఫేస్ వాల్యూ అంటే ఏంటనేది అయితే చూద్దాం. సో కంపెనీ స్టాక్ గడిచినప్పుడు లేదా ఆ ప్రారంభంలో కంపెనీ నిర్దేశించిన విలువ అంటే సాధారణంగా కంపెనీ యొక్క మూలధన ప్రమాణాల భాగంగా ఉంటూ కంపెనీ స్థాపన సమయంలో నిర్ణయించబడుతుంది. సో ఫేస్ వాల్యూ అంటే ఏంటే, సో ఫేస్ వాల్యూ కూడా మనం తెలుసుకోవాల్సి వస్తుంది. సో ఫేస్ వాల్యూ అంటే ఏంటి? సో ఫేస్ వాల్యూ అంటే ఏదైనా ఒక కంపెనీ ఉంది అనుకుందాం. ఓకే. ఒక కంపెనీ స్టాక్ కు స్టాక్ ఏదైతే ఉందో స్టాక్ కు ప్రారంభంలో నిర్దేశించిన
విలువ. ఓకే. ఫేస్ వాల్యూ అంటే ఒక కంపెనీ స్టాక్ కి ప్రారంభంలో నిర్దేశించిన విలువ. ఇది ఫేస్ వాల్యూ అనేది ఆ సంస్థ యొక్క మొత్తం మార్కెట్ విలువకి అయితే సంబంధించింది కాదు. ఓకే, ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఫేస్ వాల్యూ అనేది ఆ సంస్థ యొక్క ఆ సంస్థ మొత్తం కంపెనీ ఏదైతే ఉందో ఆ సంస్థ యొక్క మొత్తం మార్కెట్ విలువకి సంబంధించింది కాదు. ఇది ఒక స్టాక్ కు సంబంధించిన ప్రాథమిక పన్ను విలువను మాత్రమే సూచిస్తుంది. సో ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్. ఆ స్టాక్ అంటే ఇది ఒక స్టాక్ కి సంబంధించిన ప్రాథమిక పన్ను విలువను మాత్రమే సూచిస్తుంది. ఓకే. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి బేసిక్ అంటే స్టార్టింగ్ లో మనకి స్టాక్ అనేది ఒక ఒక ప్రైస్ అనేది పెట్టడం జరుగుతుంది కదా. సో దాన్ని మనం ఫేస్ వాల్యూ అని అంటాం. అండ్ నెక్స్ట్ ఫర్దర్ గా మనం తెలుసుకోవాలి ఏంటంటే మార్కెట్ వాల్యూ అంటే ఏంటి. సో మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో ఇది కంపెనీ మొత్తం మార్కెట్ వాల్యూని సూచిస్తుంది. ఓకే, మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో ఇది కంపెనీ మొత్తం మార్కెట్ వాల్యూని సూచిస్తుంది. ఇది కంపెనీ మొత్తం మార్కెట్ విలువను సూచిస్తుంది. ఇది కంపెనీ విడుదల చేసిన మొత్తం షేర్ల సంఖ్యను దాని ప్రస్తుత స్టాక్ ప్రైస్ తో లెక్కించబడుతుంది. ఓకేనా. ఇది మొత్తం కంపెనీ విలువను సూచిస్తుంది. ఇది ఏంటంటే కంపెనీ విడుదల చేసిన మొత్తం షేర్ల సంఖ్యను మొత్తం షేర్ల సంఖ్యను దాని ప్రస్తుత స్టాక్ ప్రైస్ తో దాని ప్రస్తుత స్టాక్ ప్రైస్ తో గురించి లెక్కించబడుతుంది. ఓకే. అంటే మార్కెట్ వాల్యూ ద్వారా కంపెనీ మొత్తానికి సంబంధించిన మార్కెట్ స్థితిని అయితే అంచనా వేయొచ్చు. సో ఈ పాయింట్ కూడా మనకు చాలా అంటే మనకి ఈ మార్కెట్ వాల్యూ ద్వారా మనకి ఏదైతే మార్కెట్ వాల్యూ ఉందో కంపెనీ మొత్తానికి సంబంధించిన మార్కెట్ స్థితిని సంబంధించిన మార్కెట్ స్థితిని అంచనా వేయవచ్చు. ఓకే. సో ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకసారి మాట్లాడుకుందాం. ఒక కంపెనీ స్టాక్ ప్రైస్ ₹500 అనుకుందాం. ఓకే. కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ ఎంత? ₹500. మరి మొత్తం షేర్ల సంఖ్య 1 crore అనుకుందాం. ఓకే. అంటే మొత్తం అప్పుడు కంపెనీ మార్కెట్ వాల్యూ ఎంత అవుతుంది? సో 500 crores అని. ఓకే. ఇది అంటే మొత్తం మార్కెట్ వాల్యూ అనేది 500 crores అన్నమాట. ఓకే. ఇది మనకి మార్కెట్ వాల్యూ అంటే. అండ్ బుక్ వాల్యూ అంటే ఏంటి? సో జనరల్ గా బుక్ వాల్యూ అనేది కంపెనీని అంటే కంపెనీ ఆస్తుల విలువ నుండి మొత్తం అప్పులు తీసివేసి వాటి విలువను సూచించే ఒక ఆర్థిక గణన. ఓకేనా. సో బుక్ వాల్యూ అంటే ఏంటంటే మనకి తెలుసుకోవాల్సిన బుక్ వాల్యూ అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఏదైనా కంపెనీ ఉంది. కంపెనీ ఆస్తుల విలువ నుండి మొత్తం
అప్పుల్ని తీసివేసి, అప్పులు ఏవైతే ఉంటాయో కంపెనీకి అప్పుల్ని తీసివేసి వాటి విలువని సూచించే ఒక ఆర్థిక గణన. ఓకే, ఇది కంపెనీ యొక్క నికర ఆస్తి విలువను అయితే సూచిస్తుంది. అంటే ఆస్తులను విక్రయించి అప్పులు తీర్చిన తర్వాత ఎన్ని నిధులు కలిగి ఉంటాయో సో దాన్నే మనం బుక్ వాల్యూ అని అంటాం. సో ఈ బుక్ వాల్యూ కంపెనీ యొక్క ఈక్విటీపై ఆధారపడి లెక్కించవచ్చు. అంటే కంపెనీ యొక్క ఈక్విటీ ఏదైతే ఉందో సో దాని ఆధారంగా అయితే లెక్కించబడుతుంది. అంటే కంపెనీ వాటాదారులకు సంబంధించిన ప్రతి దాన్ని కూడా మొత్తాన్ని అయితే ప్రతిబింబిస్తుంది. ఇది బుక్ వాల్యూ అంటే కంపెనీ ఆస్తుల నుండి వాటి యొక్క అప్పులు తీసివేయగా మిగిలినది ఏదైతే ఉంటుందో దాన్ని మనం బుక్ వాల్యూ అని అంటాం. బిడ్ వాల్యూ అంటే ఏంటి? సో బిడ్ అనేది అంటే ఒక ట్రేడర్ లేదా ఇన్వెస్టర్ ఎవరైతే ఉంటారో కొనుగోలు చేయనున్న షేర్ ధరని అయితే సూచిస్తుంది. సో సింపుల్ బిడ్ వాల్యూ అంటే మనకి ఒక ఒక ట్రేడర్ లేదా పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వారు కొనుగోలు చేయాలనుకున్న షేర్ ధరను అయితే సూచిస్తుంది. సో ధరను సూచిస్తుంది. ఓకేనా? సో ఇదేంటంటే మనకి ఒక ఇన్వెస్టర్ ప్రజెంట్ బై చేయాలనుకున్న అంటే దేన్నైతే బై చేయాలనుకుంటున్న ఆ ధరను మనం బిడ్ అని అంటాం. ఓకే, ఒక పెట్టుబడిదారు ఒక స్టాక్ ని కొనుగోలు చేయాలనుకుంటే అతను ఇచ్చే ధర బిడ్ ధర. ఈ ధర ఏంటంటే ఇతర పెట్టుబడిదారులు ఆఫర్ ధరకు సమీపంగా ఉండవచ్చు, లేదా తక్కువ ఉండవచ్చు, లేదంటే విక్రయదారులు ఉండే సో వాళ్ళు దానికి సంబంధించినగా ఉంటుంది. సో అదే విధంగా ఇక్కడ మనం ఏంటంటే ఈ బిడ్ ప్రైస్ ఏదైతే చూసామో ఇప్పుడు మనం ఆఫర్ అంటే ఏంటనేది చూడాలి. సో ఆఫర్ అంటే ఏమవుతుంది? ఒక ట్రేడర్ లేదా పెట్టుబడిదారులు అమ్మకానికి ఉంచిన షేరుదారును, ఇంతకేంటి బై కొనుగోలు అన్నాం, ఇప్పుడు ఏంటంటే అమ్మకానికి ఉంచిన షేరుదారును, అమ్మకానికి ఉంచిన షేరుదారును అమ్మకానికి ఉంచిన షేరుదారును ఆఫర్ అని అంటాం. ఓకేనా? ఇది మార్కెట్ ఆఫర్ అని కూడా పిలుస్తారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం ఇందులో కొన్ని కొన్ని ఇంపార్టెంట్ అనేవి అయితే ఉంటాయి. ట్రేడింగ్ టెర్మినాలజీ అనేసి మనకి చాలా కొన్ని కొన్ని ఆ వర్డ్స్ అనేవి అయితే మనం తెలుసుకోవాలి. సో ట్రేడింగ్ టెర్మినాలజీలో మనకి కొన్ని వస్తుంటాయి. లైక్ ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఇక్కడ బిడ్ కానీ లేదంటే ఆఫర్ కోసం మాట్లాడుకున్న ఆఫర్ కానీ సో ఈ కొన్ని కొన్ని ఇవేంటంటే మనం తెలుసుకోవాలి. స్టాక్ ప్రైస్ కానీ సో అదే విధంగా ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ కానీ అండ్ డెరివేటివ్స్ అంటే ఏమవుతుంది, నెక్స్ట్ స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటి, అండ్ డే ట్రేడింగ్ అంటే ఏంటి, స్టాక్ స్ప్లిట్ అంటే ఏంటి. సో జనరల్గా ఏంటంటే మనం ఏదైతే కండక్ట్ చేసామో ఈ 45 days కోర్సులు అనేవి ఇవన్నీ కూడా మీకు కవర్ అవుతుంటాయి. స్టాక్ స్ప్లిట్ అంటే ఏంటి, డివిడెండ్స్ అంటే ఏంటి, మార్కెట్ ఆర్డర్స్ అంటే ఏంటి, లిమిట్ ఆర్డర్స్ అంటే ఏంటి. అండ్ ఈ విధంగా మనకి సో అంటే ఇవేవైతే ఉన్నాయో ఈ వర్డ్స్ అనేవి అయితే మనం కంపల్సరీ ఏంటంటే మనం అయితే తెలుసుకోవాల్సి వస్తుంది ఇన్ ఫ్యూచర్ లో. ఎందుకంటే ప్రతిదీ కూడా మనకి మార్కెట్ లో ఉపయోగపడుతుంటాయి ఇవి. అండ్ నెక్స్ట్ మనం ఒక 2 points కోసం అయితే మాట్లాడుకుందాం. సో అవి ఏంటంటే ఇంపార్టెంట్ 52 week హై, మనకి 52 week లో అండ్ అప్పర్ సర్క్యూట్ లోవర్ సర్క్యూట్ అంటే ఏమవుతుంది అనేది అయితే మనం జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఇక్కడ ఏంటంటే మనకి 52 week హై అంటే ఏమవుతుందంటే
ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే 52 వీక్ హై. సో ఈ 52 వీక్ హై అంటే ఒక స్టాక్ లేదా ఇండెక్స్ అంటే లాస్ట్ 52 వారాల కాలంలో చేరుకున్న అత్యంత ఉన్నతమైన ధరను సూచించేదే ఈ 52 వీక్. అంటే 52 వీక్స్ అంటే 1 ఇయర్ లో. ఓకే, అంటే లాస్ట్ 52 వారాల్లో మన స్టాక్ ప్రైస్ అనేది ఈ విధంగా పెరుగుతుంది కదా. ఇది రీచ్ అయిన అత్యంత ఉన్నతమైన ధరనే మనం 52 వీక్ హై అని అంటాం. సో ఇది 52 వీక్ హై. సో ఎందుకంటే ఇది పర్టికులర్ గా 52 వీక్ హై వద్ద స్టాక్ ట్రేడ్ అవడం అంటే మార్కెట్ అనేది సానుకూలంగా ఉందని అర్థం. ఓకే, ఆ స్టాక్ పెట్టుబడిదారుల నుంచి ఎక్కువ ఆసక్తి ఉందని అర్థం. సో ఇక్కడ ఏంటంటే మనకి 52 వీక్ హై ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ ఏరియాలో పర్టికులర్ గా 52 వీక్ హై దగ్గర ఏమవుతుందంటే మార్కెట్ అనేది సానుకూలంగా ఉంటుంది, అంటే పాజిటివ్ గా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఇక్కడ నుంచి పెరగడానికి అయితే ఎక్కువ అంటే యాజ్ ఎ సపోర్ట్ గా మనకి వర్క్ అవుతుంది ఇది. సో దీని ద్వారా ఏంటంటే ప్రైస్ అనేది ఇక్కడ నుంచి మాక్సిమం పైకి వెళ్ళడానికే ప్రయత్నిస్తుంది అన్నది అయితే అర్థం ఇక్కడ మనకి. సో ఈ పాయింట్ పర్టికులర్ గా ఈ 52 వీక్ పాయింట్ అనేది అయితే చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే మార్కెట్ 52 వీక్ హైక్ గానే వెళ్ళిందంటే సో ఒకటి మార్కెట్ అనేది అక్కడ నుంచి అనేది ఇంకా పైకి చాలా వేగంగా వెళ్తుంది అని అర్థం. లేదంటే ఇది ఒక రెసిస్టెన్స్ గా కూడా మారవచ్చు. సో ఇది ఒక రెసిస్టెన్స్ గా మారి మార్కెట్ అనేది ఇక్కడే ఆగిపోవడానికి అయితే అంటే ఇక్కడ నుంచి మార్కెట్ అనేది అసలు పైకి వెళ్ళకపోవడానికి అయితే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఒకటి మార్కెట్ అనేది పైకి వెళ్ళొచ్చు, లేదంటే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి పైకి వెళ్ళకపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ 2 పాయింట్స్ అనేవి అయితే చాలా ఇంపార్టెంట్ మనకి ఈ 52 వీక్ హై అనేది. సో అదే విధంగా మనకి 52 వీక్ లో కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో 52 వీక్ లో అంటే జస్ట్ ఆపోజిట్ టు 52 వీక్ హై. అంటే మార్కెట్ అనేది ఈ విధంగా వెళ్తున్నప్పుడు సో లాస్ట్ 52 వారంలో 52 వారాల మధ్య కాలంలో ఎక్కడి ప్రైస్ అనేది అయితే చేరింది లోయెస్ట్ పాయింట్ ఎంత, సో దాన్ని మనం 52 వీక్ లోగా మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ మార్కెట్ అనేది ఈ పాయింట్ ఏదైతే ఉందో సో ఇది మార్కెట్ అనేది లోయెస్ట్ పాయింట్. సో గత 52 వారాల్లో సో ఇది మనకి ఈ పాయింట్ ఏదైతే ఉందో సో అంటే ఈ ఏరియా పర్టికులర్ గా ఈ ప్రైస్ ఎక్కడైతే ఉందో సో ఈ ప్రైస్ దగ్గర మార్కెట్ ఏంటంటే సపోర్ట్ గా నిలుస్తుంది. సో సపోర్ట్ గా నిలవడం వల్ల ఏమవుతుందంటే మార్కెట్ అనేది దీనికి మించి అనేది అయితే కిందకి రాదు. ఓకే, ఇదొక విధంగా మనకు ఉపయోగపడుతున్నట్లయితే సెకండ్ పాయింట్ ఏంటంటే మార్కెట్ ఎప్పుడైతే ఈ లైన్ క్రాస్ అయ్యి కిందకి కానీ లైక్ ఈ విధంగా మూవ్ అయిందో సో మార్కెట్ అనేది అయితే ఇంకా పడిపోవడానికి అయితే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. సో అందుకే 52 వీక్ హై అండ్ 52 వీక్ లో వచ్చినప్పుడు ఏంటంటే మనం కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఆ సమయంలో ఏంటంటే మార్కెట్ అనేది కొంచెం చేంజెస్ అనేది అయితే ఎక్కువగా ఉంటుంది. సో అదే విధంగా ఇక్కడ 2 పాయింట్స్ అనేవి అయితే మరో 2 పాయింట్స్ అనేవి అయితే మీరు తెలుసుకోవాలి. సో అందులో ఏంటంటే మనకి అప్పర్ సర్క్యూట్ సో అదే విధంగా లోవర్ సర్క్యూట్. ఈ అప్పర్ సర్క్యూట్ అంటే ఏంటి, లోవర్ సర్క్యూట్ అంటే ఏంటంటే ఒక స్టాక్ ధర నిర్ణీత గరిష్ట పరిమితి చేరినప్పుడు ట్రేడింగ్ తాత్కాలికంగా నిలిపివేయబడే పరిస్థితిని అప్పర్ సర్క్యూట్ అంటాం. ఓకే, అప్పర్ సర్క్యూట్ అంటే ఏంటంటే ఒక స్టాక్ ధర నిర్ణీత గరిష్ట పరిమితి చేరినప్పుడు ట్రేడింగ్ తాత్కాలికంగా నిలిపివేయబడే పరిస్థితి. ఓకే, ట్రేడింగ్ అనేది తాత్కాలికంగా నిలిపివేయబడే పరిస్థితి మనం అప్పర్ సర్క్యూట్ అంటాం. జనరల్ గా ఏంటంటే ఇది ఏంటంటే స్టాక్ ఎక్స్చేంజ్ల ద్వారా అమలు చేయబడే సర్క్యూట్ బ్రేకర్ మెకానిజం కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఒక స్టాక్ ధర ఏదైనా ఎగ్జాంపుల్ అదేంటంటే రోజులో వారానికో నెలకో అనుమతించబడిన గరిష్ట పెరుగుదల సాధనాన్ని అధిగమించకుండా నియంత్రించేందుకైతే ఇది మనకి స్టాక్ ఎక్స్చేంజ్ అనేది అయితే తీసుకున్న నిర్ణయం. అంటే ఎగ్జాంపుల్ ఒక డేలో ఒక రోజులో లేదంటే 1 వీక్ లో సో పర్టికులర్ స్టాక్ ప్రైస్ అనేది ఈ రేంజ్ కి వెళ్ళాలి అనేది ఒక రూల్ అనేది అయితే ఉంటుంది. సో దానికి మించి అనేది అయితే పోకూడదు. సో ఆ విధంగా పోయినప్పుడు ఏంటంటే స్టాక్ మార్కెట్ అనేది సో ఆ టైంలో ఏంటంటే
ట్రేడింగ్ అనేది అయితే తాత్కాలికంగా అయితే మూసేస్తారు, బంద్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే. సో ఎందుకంటే ఎక్కడైనా సరే గ్యాంబ్లింగ్ లేదంటే మాల్ ఫంక్షన్స్ లేదంటే ఏదైనా స్కామ్ జరుగుతున్నప్పుడు మాత్రమే ఈ విధంగా ఛాన్సెస్ ఎక్కువైతే ఉంటుంది, కాబట్టి ఆ సమయంలో అనేది అయితే ట్రేడింగ్ అనేది అయితే తాత్కాలికంగా అయితే మూసేయడం అయితే జరుగుతుంది. సో ఆ టైంలో ఏమవుతుందంటే పర్టికులర్ గా అప్పర్ సర్క్యూట్ కి వచ్చినప్పుడు, ఈ పర్టికులర్ గా అప్పర్ సర్క్యూట్ కి వచ్చినప్పుడు ఏంటంటే స్టాక్ ను చేయడం, కొనుగోలు చేయడం మాత్రమే జరుగుతుంది. ఓకేనా. సో ఆ టైంలో విక్రయాలు అనేవి అయితే కంప్లీట్ గా బంద్ అయిపోతాయి. సో ఈ విధంగా మనకి అప్పర్ సర్క్యూట్ అనేది మనకి యాజ్ ఏ సర్క్యూట్ బ్రేకర్ మెకానిజం లో అయితే పనిచేస్తుంది. సో జనరల్ గా ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే, ఇవి జనరల్ గా ఇలాంటి సిచ్యువేషన్ లో ఎప్పుడు అంటే, ఇప్పుడు ఒక అప్పర్ సర్క్యూట్ కి ఒక స్టాక్ అనేది అప్పర్ సర్క్యూట్ చేరినప్పుడు, ఒక స్టాక్ అనేది అప్పర్ సర్క్యూట్ కి చేరినప్పుడు ఆ రోజు స్టాక్ కొనుగోలు చేయడం మాత్రమే అంటే కొనుగోలు మాత్రమే చేస్తారు. సో విక్రయాలు అనేవి అయితే, అమ్మకాలు అనేవి అయితే మనకి నిలిపివేయబడతాయి. సో దానివల్ల ఏంటంటే ఓన్లీ మదుపూర్ నుంచి వచ్చిన కొనుగోలు ఆర్డర్ను ఇక్కడ అనేది అయితే మనకి ఆఫ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఈ పర్టికులర్ గా అప్పర్ సర్క్యూట్ లో ఏమవుతుందంటే, ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే మెయిన్ ఏంటంటే పెట్టుబడిదారులు వాళ్ళు ఏంటంటే ఈ ఊహాగానాలు ఏవైతే వస్తాయో ఆ సమయంలో పెట్టుబడిదారులు అనవసరంగా నష్టపోవడం, లేదంటే వాటి నుంచి రక్షించడానికి అయితే మనకి ఈ స్టాక్ ఎక్స్చేంజ్ తీసుకున్న ఈ అప్పర్ సర్క్యూట్ టైంలో సో ట్రేడింగ్ నిలిపివేస్తారు కదా. సో దానివల్ల ఏంటంటే ఇన్వెస్టర్ ఏంటంటే నష్టపోకుండా అనేది అయితే చూస్తుంటాయి. అండ్ అప్పర్ సర్క్యూట్ సాధారణంగా ఒక స్టాక్ కి అనూహ్యమైన మంచి వార్తలు వచ్చినప్పుడు లేదా పెట్టుబడిదారులు అధిక ఆసక్తి ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంటుంది. సో అదే విధంగా ఏంటంటే లోవర్ సర్క్యూట్ కోసం మనం మాట్లాడితే, లోవర్ సర్క్యూట్ అనేది కనిష్ట పరిమితి చేరినప్పుడు, ఓకేనా, కనిష్ట మార్కెట్లో కనిష్ట పరిమితి చేరినప్పుడు ట్రేడింగ్ అనేది తాత్కాలికంగా నిలిపివేయబడే పరిస్థితి. సో ఇది కూడా సేమ్ మనకి ఏంటంటే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది అయితే నిలిపివేయడం అయితే జరుగుతుంది. జనరల్ గా లోవర్ సర్క్యూట్ చేరినప్పుడు మార్కెట్ అనాలిసిస్ ప్రకారం ఏమవుతుందంటే పెట్టుబడిదారులు దీన్ని ఆర్థిక హెచ్చరికగా పరిగణించి తదుపరి వ్యూహాలను అయితే రూపొందిస్తారు. సో ఇవన్నీ కూడా మనకంటే ఈ సమయంలో ఇప్పుడు అప్పర్ సర్క్యూట్ కానీ లోవర్ సర్క్యూట్ కానీ ఏదైతే ఉందో, సో ఈ సమయంలో మనం జాగ్రత్తగా అయితే ఉండవలసి వస్తుంది. సో ఈ పర్టికులర్ గా ఏంటంటే ఈ జోన్ లో ఏంటంటే ఏదైనా ఒక స్టాక్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం, లేదంటే పాజిటివ్ గా వార్తలు వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటివి వస్తుంటాయి అప్పర్ సర్క్యూట్ అయితే. అదే లోవర్ సర్క్యూట్ అయితే ఒక స్టాక్ మీద నెగిటివ్ వార్తలు వచ్చినప్పుడు, సో అదే విధంగా మార్కెట్ లో స్థిరత్వం లేనప్పుడు ఈ సమయంలో ఏంటంటే మనకి ఈ అప్పర్ సర్క్యూట్ అండ్ లోవర్ సర్క్యూట్ అనేవి అయితే జరుగుతుంటాయి. ఈ సమయంలో అయితే స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి ట్రేడింగ్ అనేది అయితే కంప్లీట్ గా ఆఫ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విషయాలన్నీ కొన్ని కొన్ని అయితే మనం తెలుసుకోవడం అయితే ఇంపార్టెంట్. సో ఇది ఈ రోజు మనం ఏదైతే టాపిక్ తీసుకున్నామో సాటర్డే స్పెషల్ లైవ్ క్లాస్ ఇది. సో ఫర్దర్ గా మనం వచ్చే నెక్స్ట్ ఎవ్రీ సాటర్డే మన క్లాస్ ఉంటుంది కాబట్టి, సో ఎవరైతే స్టూడెంట్స్ అడిగారో వాళ్ళ కోసం సాధారణంగా ఈ సాటర్డే స్పెషల్ క్లాస్ అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫర్దర్ గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా సో మీరు వాట్సాప్ లో అయితే నాకు అయితే మెసేజ్ చేయొచ్చు. దానికి రిలేటెడ్ టాపిక్ అనేది మనం సాటర్డే అనేది అయితే మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఈ రోజు మనకు వచ్చిన క్వశ్చన్స్ ప్రకారం అయితే క్లాస్ అయితే నిర్వహించడం అయితే జరిగింది. సో ఫర్దర్ గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరైతే మెసేజ్ చేయొచ్చు. సో దానికి రిలేటెడ్ గా ఆ టాపిక్ మీద నెక్స్ట్ సాటర్డే అనేది అయితే క్లాస్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్.